టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ఆట గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మొదట్లో తాము కప్పు కొట్టేస్తామని విరబీగిన దాయాది జట్టు సూపర్ 8 మ్యాచ్లో ఇంటికి పయనమైంది. సూపర్ 8 స్టేజ్లో కివీస్తో పాక్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. ఇక చివరిగా శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో కేవలం 5 పరుగుల తేడాతో గెలిచిన పాక్ నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్కు చేరలేదు. దీంతో పాక్ జట్టులో సమూల మార్పులు అవసరమనే చర్చ నడుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీంకి సంబంధించి ఓ ప్లేయర్పై తీవ్ర విమర్శలొచ్చాయి. పాక్ జట్టులోని ఓ ఆటగాడు హోటల్లో పనిచేసే మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకొచ్చింది. ఈ ఘటన జట్టు ప్రతిష్టను మరోసారి దెబ్బతీసేలా మారింది. శ్రీలంకలోని కాండీ నగరంలో ఉన్న ఒక హోటల్లో పాకిస్తాన్ జట్టు తాత్కాలికంగా బస చేసింది. అదే సమయంలో ఓ ప్లేయర్ హౌసింగ్ కీప్ విభాగంలో పనిచేసే మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ప్లేయర్ ప్రవర్తనతో భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని ఆ మహిళను రక్షించారు. అనంతరం ఈ విషయాన్ని పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవైద్ చీమాకు తెలియజేశారు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే జట్టు మేనేజర్ ఆ ఆటగాడి తరపున క్షమాపణలు చెప్పి విషయం అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాదు ఆ ఆటగాడిపై జరిమానా కూడా విధించినట్లు చెప్తున్నారు. సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ జరిగే ముందు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ ఆటగాడిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడ ఆ ప్లేయర్ పై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకీ ఆ ప్లేయర్ ఎవరు అనే వివరాలు బయటికి రాలేదు. విదేశీ పర్యటనల సమయంలో పాకిస్తాన్ జట్టుకు ఇలాంటి విభేదాలు కొత్తేం కాదు. గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ యువ జట్టు తరపున ఆడిన యువ బ్యాటర్ హైదర్ అలీపై ఒక యువతిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో తరువాత విడుదల చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు శ్రీలంక నుండి ఇవే రకమైన ఆరోపణలు పాక్ ప్లేయర్ పై రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.